श्रीहरिवायुगुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायू च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वंदे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून् मद्गुरूंश्च अभ्रमं भंगरहितं अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहं जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे। पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम। आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्री विद्यासागर माधव तीर्थगुरुभ्यो नमः। हरि ओम। ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿ ಪುದೆಮಗೆ మంగళవా. మన హరికథామృత సారము పాఠమునందు వెనుకటి పాఠములో కరుణాసంధి యందు 22వ పద్యాన్ని చెప్పుకున్నాం. మనదొಳಗೆ సుందర పదార్థవ నెనెదు కొಡೆ కైకొండు బలు నూతన సుశోభిత గంధ సురసోపేత ఫలరాశి ద్యునది నివహಗಳಂತೆ ಕೊಟ್ಟು ಅವರನು ಸದಾ ಸಂತೈಸುವನು సద్గుణవ కద్దవ రఘవ కదివను అనగనెందెనిసి అనేటటువంటి 22వ పద్యాన్ని చెప్పుకున్నాము. ఈరోజు 23వ పద్యము. చేతనాచేతన విలక్షణ ನೂತನ ಪದಾರ್ಥಗಳೊಳಗೆ ಬಲು ನೂತನ ಅತಿ ಸುಂದರಕ್ಕೆ ಸುಂದರ ರಸಕ್ಕೆ ರಸರೂಪ ಜಾತ ರೂಪೋದರ ಭವಾದ್ಯರೊಳಾತತ ಪ್ರತಿಮ ಪ್ರಭಾವ ಧರಾತಳದೊಳೊಮ್ಮೊಡನೆಯೇ ಒಮ್ಮೊಡನೆ ಧರಾತಳದೊಳೆಮ್ಮೊಡನೆ ಯಾಡುತ್ತ ಒಮ್ಮೊಡನೆ ಆಡುತ್ತಲಿಪ್ಪ ನಮ್ಮಪ್ಪ. ప్రతిపదార్థము. చేతన చేతన ವಿಲಕ್ಷಣ ನೂತನ ಪದಾರ್ಥಗಳೊಳಗೆ ಬಲು ನೂತನ ಸುಂದರಕ್ಕೆ ಸುಂದರ ರಸಕ್ಕೆ ರಸರೂಪ ಜಾತ ರೂಪೋದರ ಭವ ಆದ್ಯರೊಳು ಆತತ ಅಪ್ರತಿಮ ಪ್ರಭಾವ ಧರಾತಳದೊಳು ನಮ್ಮಪ್ಪ ನಮ್ಮೊಡನೆ ఆడుతలిప్ప. ప్రతిపదార్థము. చేతన 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 పదార్థములు జడ పదార్థములు. విలక్షణ వీటి కంటే భిన్నమైనటువంటి వాడు అంటే చేతనాత్మకమైనటువంటి ఈ జగత్తు కంటే భిన్నమైన విశేష లక్షణములు కలవాడు. నూతన పదార్థಗಳೊಳಗೆ క్రొత్త పదార్థములందు బలు నూతన మిక్కిలి క్రొత్తవాడుగా ఉంటాడు. సుందరకే సుందర సుందరమైనటువంటి పదార్థములందు అతి సుందరుడుగా ఉండేటటువంటి వాడు. రసకే రసరూప రసమునందు రసరూపుడై ఉండేటటువంటి వాడు. జాత రూపోదర హిరణ్య గర్భుడని పిలువబడేటటువంటి బ్రహ్మయందు భవ అంటే రుద్రునియందు ఆద్యరుడు మొదలైనటువంటి ఇతరుల యందు ఆతత వ్యాప్తి కలిగినటువంటి వాడు. అప్రతిమ ప్రభావ సాటిలేని మహిమ కలవాడు. ధరాతళదొడు ఈ భూతలమునందు
నమ్మప్ప అంటే మన తండ్రి జగత్పిత, నమ్మొడనే ఈ జగత్పిత అయినటువంటి ఇతడు నమ్మొడనే మనతో ఆడుతలిప్ప ఆడుకొనుచున్నాడు, క్రీడించుచున్నాడు. తాత్పర్యం: చేతనాచేతనాత్మకమైనటువంటి జగత్తు కంటే భిన్నమైనటువంటి విశిష్ట లక్షణములు కలిగినవాడు, నూతన పదార్థములందు నూతనుడుగా ఉండి వానికి నూతనత్వాన్ని ఇచ్చేటటువంటి వాడు, సుందర పదార్థములందు సుందరుడుగా ఉండి వాటికి సౌందర్యాన్ని ఇచ్చేటటువంటి వాడు, రసవత్ పదార్థములందు రసరూపిగా ఉండి వాటికి ఆ రసమును ఇచ్చేటటువంటి వాడు, హిరణ్యగర్భుడు రుద్రాదులందు వ్యాపించి ఉన్నటువంటి వాడు, సాటిలేని మేటి మహిమ కలిగినటువంటి వాడు, అట్టి మన తండ్రి శ్రీహరి ఈ భూతలమునందు మనతో ఆడుకొనుచున్నాడు. ఇది తాత్పర్యం. ఇక విశేష వివరణను చూద్దాం. చేతనాచేతన విలక్షణుడు అంటే చేతనము కంటే అచేతనము కంటే విలక్షణమైనటువంటి వాడు. అంటే అర్థం ఏమిటి? ఈ జగత్తు చేతనాచేతనాత్మకమైనటువంటిది, అచేతనమైనటువంటి జడ పదార్థములతో కూడుకున్నటువంటిది, చేతన పదార్థములైనటువంటి జీవులతో, నానా విధములైనటువంటి జీవులతో కూడుకున్నటువంటిది ఈ జగత్తు. ఈ చేతనాత్మకమైనటువంటి ఈ జగత్తు కంటే విలక్షణమైనటువంటి వాడు. ఎందుకయ్యా అతను అంత విలక్షణంగా ఉంటున్నాడు ఈ చేతనాత్మకమైనటువంటి జగత్తు కంటే? ఎందుకంటే ఈ చేతనాత్మకమైనటువంటి ఈ జగత్తు ప్రకృతి సంబంధమైనటువంటిది. అయితే అతడు ఈ ప్రకృతి సంబంధము లేనటువంటి అప్రాకృతుడుగా ఉంటూ ఉన్నాడు. అదే అత్యంత విలక్షణమైనటువంటిది భగవంతుని యొక్క లక్షణం. ఈ అచేతనాత్మకమైనటువంటి పదార్థములన్నింటి యందు వ్యాపించి ఉన్నాడు, సర్వత్ర వ్యాప్తుడై ఉన్నాడు. మనం ఎన్నో మార్లు చెప్పుకున్నట్లుగా ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి, సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే కలడు. ఈ జగత్తంతయు జడ పదార్థములందు కానీ జీవ పదార్థములందు కానీ అన్నింటా అతడు వ్యాపించి ఉన్నాడు. అయినా ఆ వాటి లక్షణముల కంటే భిన్నమైనటువంటి విశేషమైనటువంటి విశిష్టమైనటువంటి లక్షణములు కలిగినటువంటి వాడు. కాబట్టి ఈ జగత్తు కంటే భిన్నమైనటువంటి వాడు. ఈ జగత్తులో ఉన్నటువంటి జడ పదార్థములందు జీవ పదార్థములందు తాను ఉండి తదాకారుడై, తన్నామకుడై, తద్వాచ్యుడై, తదంతర్యామి అయి, తద్భిన్నుడై ఆ పదార్థములందు ఆ జీవులందు ఉండి వాటికి ఆయా ఆకారములను, వాటికి ఆయా లక్షణములను, వాటికి ఆయా గుణములను, ఆయా పేర్లను తాను ఇస్తూ తాను మాత్రము ఆ పదార్థముల నుండి ఆ జీవుల నుండి భిన్నంగా ఉంటూ ఉన్నాడు, వేరుగా ఉంటూ ఉన్నాడు, ఐక్యము కాకుండా ఉంటూ ఉన్నాడు. కాబట్టే జగన్నాథదాసుల వారు ఈ ప్రమేయ విషయాన్ని తెలియజేయటానికే చేతనాచేతన విలక్షణ, చేతనాచేతనాత్మకమైనటువంటి ఈ జగత్తు కంటే విలక్షణుడు భగవంతుడు. అంటే ఈ జగత్తు ప్రాకృతము, అతను అప్రాకృతుడు. ప్రాకృతమైనటువంటి ఈ జగత్తంతయు వ్యాపించి ఉన్న అతను మాత్రము వాటితో ఐక్యము కాకుండా తదంతర్యామి అయి తద్భిన్నుడై ఉన్నటువంటి విశిష్టమైనటువంటి విలక్షణమైనటువంటి లక్షణము కలిగి ఉన్నటువంటి వాడు భగవంతుడు. ఇక
రెండవ విశೇಷಣము ನೂತನ పదార్థಗಳೊಳಗೆ బలు నూతన. ఏదైనా ఒక కొత్త పదార్థం ఉన్నది అని అంటే దానికంటే క్రొంగొత్తగా ఉంటాడు. భగవంతుని లక్షణములన్నీ ఎలా ఉంటాయి అని అంటే అన్నీ కూడా సూపర్లేటివ్ డిగ్రీసే. బెస్ట్, అంతా బెస్ట్. ఈ విధ గుడ్, బెటర్, బెస్ట్ అన్నీ ఉత్తమ రీతిలో, వానికంటే ఇక ఉత్తమమైనటువంటిది ఏది ఉండదు. క్రొత్త పదార్థములందు తాను ఉండి ఆ పదార్థములను క్రొత్త ధనాన్ని ఇచ్చేటటువంటి వాడై వాటికంటే తాను ఇంకా కొంగ్రొత్తగా కనిపించేటటువంటి వాడు. అటువంటి విశిష్టమైనటువంటి విలక్షణమైనటువంటి లక్షణము కలిగినటువంటి వాడు భగవంతుడు. భగవంతుని యందు క్షణక్షణము అనుక్షణము అతనిలోని గుణములను కానీ రూపములను కానీ దేనినైనా బలు నూతనంగా క్రొంగొత్తగా చూడగలిగినటువంటి శక్తి కలిగినటువంటి ఆమె ఎవరయ్యా అంటే ఆయన పత్ని అయినటువంటి అవిభక్త కుటుంబిని అయినటువంటి అక్షరతత్వమైనటువంటి భగవంతుని వక్షస్థల వాసిని అయినటువంటి లక్ష్మీదేవి. ఇదే హరికథామృతసారమునందు మంగళాచరణ సంధిలో 2వ పద్యమునందు లక్ష్మీదేవిని స్తోత్రం చేస్తూ జగన్నాథదాసుల వారు చెబుతూ ఉన్నారు. ಜಗದುದರ ನತಿ ವಿಮಲ ಗುಣ ರೂಪಗಳ ನಾಲೋಚನದಿ ಭಾರತ ನಿಗಮ ತತಿಗಳ ಅತಿಕ್ರಮಿಸಿ ಕ್ರಿಯಾ ವಿಶೇಷಗಳ ಬಗೆ ಬಗೆಯ ನೂತನವ ಕಾಣು ತಮಿಗೆ ಹರುಷದಿಂಪಗಳಿ ಹಿಗ್ಗುವ ತ್ರಿಗುಣಮಾನಿ ಮಹಾಲಕುಮಿ. అంటే అందరికంటే జీవోత్తములైనటువంటి బ్రహ్మవాయువుల కంటే ఉత్తమురాలైనటువంటి అక్షరతత్వమైనటువంటి భగవంతుని సదా వక్షస్థల వాసిని అయినటువంటి లక్ష్మీదేవి ఆ భగవంతుని గుణములను ఆలోచించి భారతము, వేదములు, రామాయణములు, పురాణములు వీటిలో చెప్పినటువంటివి కాకుండా వీటిలో చెప్పినటువంటివి అన్నీ కూడా ఆమెకు కరతలామలకములు. వీటిలో చెప్పకుండా ఉన్నటువంటి వాటిని ఆలోచించి క్షణక్షణము కొత్త కొత్త భగవంతుని లక్షణాలు, గుణాలు, రూపాలు వీటిని చూస్తూ ఆమె సంతోషముతో పొంగిపోతూ ఉంటుందట లక్ష్మీదేవి. అంటే నూతన పదార్థಗಳು బలు నూతన. క్రొత్త పదార్థములు ఏవైనా ఉన్నాయి అంటే వాటికంటే క్రొంగొత్తగా కనిపించేటటువంటి విలక్షణమైనటువంటి లక్షణము కలిగినటువంటి వాడు సర్వోత్తముడైనటువంటి జగన్నాథుడు, జగత్ప్రభు భగవంతుడు. భగవంతుని గుణములను, రూపములను, లక్షణములను క్షణక్షణము నూతనంగా చూచేటటువంటి శక్తి కలిగినటువంటి ఆమె లక్ష్మీదేవి. ఆమెకే ప్రతిక్షణము నూతనంగా, బలు నూతనంగా కనబడుతున్నాడంటే వానికంటే క్రొత్త పదార్థము ఇక జగత్తునందు ఏది లేదు. ఆ క్రొత్త పదార్థములని పిలువబడేటటువంటి పదార్థములందు తాను ఉండి ఆ క్రొత్త పదార్థముల లక్షణమును వాటికి ఇచ్చేటటువంటి వాడే భగవంతుడు. ఇక సుందరక సుందర, సుందర పదార్థము ఉన్నది అంటే దానిలో ఉండి ఆ సౌందర్యాన్ని దానికి ఇచ్చేటటువంటి వాడు దానికంటే సౌందర్యవంతంగా ఉండేటటువంటి వాడు. భగవంతుని కంటే సుందరంగా ఉన్నటువంటి వాడు ఇంకొక్కడు లేడు. అత్యంత సుందరుడు అంటే సాక్షాత్ మన్మథ. మన్మథుడు మహాసుందరుడు. అటువంటి సుందరుడైనటువంటి మన్మథునికే మన్మథుడు. కాబట్టి సుందరకే సుందర. ఇక రసకే రసరూప. రసము, ఆ రసమునందు తాను రసరూపుడై ఉంటాడు.
మనకు భోజన రస విభాగ సంధి ఎందు ముందు వస్తుంది. వనజాండదళుళ్ళ అఖిల చేతనరు భుంజిప చతురవిధ భోజన పదార్థది రసరూపతానాగి. ఈ బ్రహ్మాండమునందున్నటువంటి సమస్త జీవులు తినేటటువంటి పదార్థములందు రసరూపుడు తానై ఉంటాడు అని. రసకే రసరూప. మనం ముందే చెప్పుకున్నట్లుగా ఆ రసానికి రసతత్వాన్ని ఇచ్చేటటువంటి వాడు, దానిలో ఉండి దానికంటే అత్యంత శ్రేష్టమైనటువంటి రసరూపుడు వీడు. కాబట్టి నూతన పదార్థಗಳು బలు నూతన, సుందరకే సుందర, రసకే రసరూప. మనకు రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయో పుణ్యో గంధ పృథివ్యాంచ తేజశ్చాస్మి విభావస అని భగవద్గీత చెబుతూ ఉన్నది. భగవంతుడు గీతయందు ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. హే అర్జున, నీటిలో ఉన్నటువంటి రసగుణమును నన్నుగా తెలుసుకో. చంద్రుడు సూర్యులందు ఉన్నటువంటి కాంతిని నన్నుగా తెలుసుకో. భూమి యందున్నటువంటి గంధమును నన్నుగా తెలుసుకో. అగ్ని యందున్నటువంటి తేజస్సును నన్నుగా తెలుసుకో. బలాఢ్యులందు ఉన్నటువంటి బలము నేనే అని చెబుతూ ఉన్నారు. అంటే ఈ పంచభూతములందున్నటువంటి ఆ పంచ తన్మాత్రలు అంటే వాటి ధర్మములు, వాటి తత్వములు, అవి నేనే. వాటిలో నేను ఉండి పృథివిలో భూమి యందుండి భూమి తత్వమైనటువంటి ఆ గంధాన్ని, వాసనను నేనే ఇస్తున్నాను. నేను లేకపోతే పృథ్వీ తత్వమైనటువంటి గంధము ఉండదు. అలాగే నీటి యందు రసతత్వము ఉండదు. తేజస్సునందు తేజస్తత్వం ఉండదు. ఈ విధంగా అన్నీ నేనే అయి ఉన్నాను, అన్నిటి యందు ఉంటూ ఉన్నాను. కాబట్టి సర్వత్ర వ్యాప్తుడై ఉండి సర్వభూతములందు, సర్వ పదార్థములందు, సర్వ జడ పదార్థములందు, సర్వ జీవ పదార్థములందు నేను ఉండి వాటికి ఆయా లక్షణములను ఇచ్చి వాటికంటే విలక్షణుడుగా ఉండి వాటి యందు నేనే సర్వోత్తముడిగా ఉంటూ ఉన్నాను. అంటే భగవంతుని యొక్క సర్వోత్తమత్వ తత్వము ఈ లక్షణాలన్నీ మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఇటువంటి సర్వోత్తముడు భగవంతుడు. ఇక జాత రూపోదర భవాద్యరుಳು ఆతత ప్రతిమ ప్రభావ. జాతరూప అంటే బ్రహ్మ, హిరణ్య గర్భుడు. ఈ బ్రహ్మ, భవ అంటే రుద్రుడు, ఆద్యరుడు అంటే వీళ్ళే మొదలైనటువంటి దేవతలందు ఆతత వ్యాప్తుడై ఉన్నాను నేను. వ్యాప్తుడై ఉండి అప్రతిమ ప్రభావ, అసదృశమైనటువంటి మహామహిమ కలిగినటువంటి వాడు భగవంతుడు. అంటే బ్రహ్మ మొదలుకొని సమస్త దేవతలందు ఇతడు వ్యాప్తుడై ఉన్నాడు. సాటిలేని మేటి మహిమ కలిగినటువంటి వాడు భగవంతుడు. మనం మొదటే చెప్పుకున్నట్లుగా భగవంతుడు సర్వత్ర వ్యాప్తుడై ఉన్నాడు. వాడు లేనటువంటి ప్రదేశము మనకు లేదు. వాడు అన్ని చోట్ల ఉన్నాడు. అయితే వాణ్ణి మనము చూడలేకపోతూ ఉన్నాము. వాడు వ్యాప్తుడై ఉన్నా మనము చూడలేకపోతూ ఉన్నాము. అటువంటి సర్వత్ర వ్యాప్తుడై ఉన్నాడు, సకల దేవతలందు ఉంటూ ఉన్నాడు. ఇటువంటి సర్వోత్తముడైనటువంటి, సర్వోన్నతుడైనటువంటి, సర్వోత్కృష్టుడైనటువంటి భగవంతుడు అప్రతిమ ప్రభావము కలిగినటువంటి వాడు ధరాతళదుడు.
ఈ భూతలమునందు, ఈ భూమి యందు మనతో క్రీడించుచున్నాడు ఇతడు నమ్మప్ప, అంటే మన తండ్రి. మనకందరూ తల్లిదండ్రులు వీళ్ళు ఫలానా అంటే అందరినీ సృష్టించేటటువంటి వాడు జగత్పిత భగవంతుడు. ఎందుకంటే ఓం జన్మాద్యస్య యతః ఓం అని సూత్రము చెబుతూ ఉన్నది. ఎవరి చేత మనము సృష్టింపబడతామో, ఎవరి నుండి మనము జన్మను పొందుతున్నామో వారు మనకు తల్లి తండ్రి అని చెప్తాం. అయితే ఈ జగత్తుకంతా, ఈ జగత్తును సృష్టించేటటువంటి వాడు ఓం జన్మాద్యస్య యతః ఓం అనేటటువంటి ఈ సూత్రము మనకు ఏమి చెబుతూ ఉన్నది అని అంటే, ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి సంహార నియమన బంధ జ్ఞాన అజ్ఞాన మోక్షమనేటటువంటి 8 కార్యములను ఎవడైతే చేస్తాడో అతనే భగవంతుడు. ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి సంహారాది కార్యములు భగవంతుడు చేస్తాడు కాబట్టి వాడు ఈ జగత్తుకంతా తండ్రి అవుతున్నాడు, ప్రభువు అవుతున్నాడు, జగన్నాథుడు అవుతూ ఉన్నాడు. అందుకే జగన్నాథదాసుల వారు నమ్మప్ప అంటే మన తండ్రి అంటున్నాడు. ఇటువంటి సర్వోత్తముడైనటువంటి సర్వోత్కృష్టుడైనటువంటి అప్రతిమ ప్రభావము కలిగినటువంటి సర్వత్ర వ్యాప్తుడైనటువంటి చేతనాచేతన విలక్షణమైనటువంటి వాడు, నూతన పదార్థములందు మిక్కిలి నూతనత్వము కలిగినటువంటి వాడు, వాటికంటే గొప్పవాడు, నూతనత్వం కలిగినటువంటి వాడు, సుందర పదార్థములకు సుందరుల కంటే సుందరుడు, రసరూపుడు, అందరి యందు వ్యాప్తుడై ఉన్నటువంటి ఇతడు సర్వోత్తముడు, మన తండ్రి. కరుణతో మనతో ఆడుకొనుచున్నాడు. ఇటువంటి సర్వోన్నతుడైనటువంటి భగవంతుడు మనతో క్రీడిస్తూ ఉన్నాడు, మనతో ఆడుతూ ఉన్నాడు. అంటే ఈ కరుణాసంధి కాబట్టి భగవంతుని కారుణ్య విశేషాన్ని జగన్నాథదాసుల వారు చెబుతూ ఉన్నారు. మనము ఒక స్థాయికి, చిన్న స్థాయి నుండి మనము పెరిగి పెద్దవాళ్ళమై ఉన్నత స్థాయికి వెళ్ళినప్పుడు మనము మొదట ఉన్నటువంటి చిన్న స్థాయిలో ఉన్నటువంటి వారిని, మనుషులను మనము మరచిపోతూ ఉంటాం. వాళ్ళతో మనము కలవకుండా దూరాన్ని మనము పాటిస్తాం. అయితే ఇటువంటి సర్వోన్నతుడైనటువంటి సర్వోత్తముడైనటువంటి భగవంతుడు మనతో ఉండి మనతో సదా క్రీడిస్తూ ఉంటాడు, ఆడుతూ ఉంటాడు, మనలను ఆడిస్తూ ఉంటాడు. ఎందుకు? తండ్రి అయినటువంటి వాడు పిల్లలను ఆడిస్తాడు, వాళ్ళతో క్రీడిస్తాడు. అది తండ్రి యొక్క, వారి యొక్క పుత్రుల మీద, కుమార్తెల మీద ఉన్నటువంటి ప్రేమ, అనురాగం. వీడు మనకందరికీ తండ్రి కాబట్టి, జగత్పిత కాబట్టి, ఇటువంటి ఉన్నతుడు మనతో సదా ఆడుతూ ఉంటాడు. ఇది భగవంతుని యొక్క కారుణ్య విశేషము. తన స్థాయి మరచి, తన అచింత్యాద్భుతమైనటువంటి శక్తిని మరచి, సామర్థ్యాలను మరచి, సామాన్యులమైనటువంటి మనతో అతడు ప్రీతితో, ప్రేమతో మనతో ఆడుతూ ఉంటాడు, క్రీడిస్తూ ఉంటాడు. ఇది భగవంతుని యొక్క కారుణ్య విశేషము అని ఈ పద్యంలో మనకు జగన్నాథదాసుల వారు చెప్పినారు అని చెప్పిన చోట ముగిస్తూ ఈ పద్యాన్ని రేపు తందె తాయిగలు తమ్మ శిశువుగే అనేటటువంటి పద్యాన్ని మనము రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.